దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెడ్నెస్డే 23rd ఏప్రిల్ 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 7వ వచనము. రోమన్స్ చాప్టర్ 15 and verse 7. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలిగినట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. క్రీస్తు మనలను చేర్చుకున్న ప్రకారం. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Therefore receive ye one another as Christ also received us to the glory of God. Receive ye one another. క్రీస్తు మనలను చేర్చుకున్నట్టు మీరు ఒకరిని ఒకడు చేర్చుకునండి. దీనివల్ల ఏమి జరుగుతుందండి? చేర్చుకున్నప్పుడు ఏమి జరుగుతుంది అంటే, క్రీస్తు నిన్ను అంగీకరించాడు. ఎంత ఘోర పాపినైనను యేసు క్షమించి చేర్చుకున్నాడు. ఎంత దేవునికి విరోధంగా జీవించినను దేవుడు మారు మనసు పొందుకున్నప్పుడు నిన్ను చేర్చుకున్నాడు, నిన్ను అంగీకరించాడు. ఈరోజు చాలా మంది జీవితంలో పరలోకము ముయ్యబడుతుందంటే ఎవరి వల్ల ముయ్యబడుతుందంటే, మనము వారిని చేర్చుకోలేనందు వల్ల ముయ్యబడుతుంది. We are shutting them off from heavenly realms. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము క్షమించలేనందువలన చేర్చుకోలేకపోతున్నాం. ఇతరులను ప్రేమించలేనందువలన మనం చేర్చుకోలేకపోతున్నాము. దయ చూపించలేనందువలన చేర్చుకోలేకపోతున్నాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము క్షమిస్తామో, ఎప్పుడైతే మనము కనికరిస్తామో, వారిని మనము చేర్చుకుంటున్నాము. యేసు ప్రభువారు మనం చేర్చుకోవటకు కారణం ఏంటండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ లవ్. God's love for us has made him accept us through Jesus Christ. క్రీస్తు నందు తండ్రి మనలను అంగీకరించున్నాడు. ఇది దేవుని ప్రేమ. కనుక మనము చేర్చుకోకుండా వారిని దేవునికి లేక పరలోకానికి వారి జీవితాలను మనము తెరవమండి. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. హిందీ में पढ़ेंगे रोमियो का पत्र, उसमें 15 अध्याय और 7 वचन पढ़ रहे हैं. जैसा मसीहा ने भी परमेश्वर की महिमा के लिए तुम्हें ग्रहण किया है, वैसे ही तुम भी एक दूसरे को ग्रहण करो. तुम भी एक दूसरे को ग्रहण करो. मतलब अगर ग्रहण नहीं कर रहे तो हम क्या कर रहे हैं? गलत कर रहे हैं. यीशु मसीह ने आपको ग्रहण किया है. हम में क्या अच्छा है कि प्रभु ने हमें ग्रहण किया है. हमें क्या ऐसा नेक चीज है कि प्रभु ने हमें ग्रहण किया है? क्या खूबियां हैं हमारे कि हमें ग्रहण किया है? हम तो बदबू देने वाले पापी हैं, हमको उन्होंने ग्रहण किया है. फिर क्यों हम अपनों को या परिवार वालों को या दूसरों को, लोगों को क्यों हम ग्रहण नहीं कर पा रहे हैं? ఎందుకు మనము చేర్చుకోలేకపోతున్నాము? యేసు ప్రభువారు మనం ఇంత ఘోర పాపంలో జీవిస్తున్న మనలను, నరకానికి పోవలసిన మనలను ప్రేమిస్తున్నాడే, చేర్చుకున్నాడే. మనం ఎందుకండి చేర్చుకోలేకపోతున్నాము? చాలా దగ్గర కుటుంబాల్లోనే, ఒకే ఫ్యామిలీలోనే చేర్చుకోలేకపోతున్నారు. సంఘంలోనే చేర్చుకోలేకపోతున్నారు. యూ క్యారీ సమ్ డిఫరెన్సెస్. దిస్ ఇస్ నాట్ క్రిస్టియానిటీ అట్ ఆల్. క్రీస్తును వెంబడించే బ్రతుకు జీవితం అది కానే కాదు. 101 కారణాలు ఉండవచ్చు, కానీ క్రీస్తు నిన్ను చేర్చుకున్నాడు కాబట్టి నీవు కూడా ఇతరులను చేర్చుకోవాలి. అప్పుడే రాజ్య విస్తరణ జరుగుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది. దెన్ ఓన్లీ గాడ్ ఈజ్ గ్లోరిఫైడ్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, డోంట్ షట్ పీపుల్. పరిచయాలు అదే చేశారు. మీరు వెళ్ళరు, వెళ్ళేవారిని వెళ్ళనివ్వరు. మీరు పరలోక రాజ్యాన్ని వారి ముందు మూసివేశారని రాయబడింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు అంటాడు, అపవాదికి చోటు ఇవ్వకూడదని
నేను కూడా మిమ్మల్ని క్షమిస్తున్నాను అంటున్నాడు. ఎందుకంటే లేకపోతే ఎవరికి చోటిస్తున్నాము? అపవాదికి చోటిస్తున్నాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, లెట్ us యాక్సెప్ట్ ఎవ్రీబడి. మనము క్రీస్తు మనల్ని చేర్చుకున్నట్లు మనం కూడా ఒకరిని ఒకరము చేర్చుకుందాము. అప్పుడు వారు రక్షింపబడతారు, ఆదరింపబడతారు, దీవింపబడతారు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో నీవు మాట్లాడి మమ్మలను బలపరిచి దీవించినందుకు స్తోత్రములు నాయన. అవును తండ్రి, నీవు మమ్మల్ని చేర్చుకున్నావు కాబట్టి ఈరోజు మేము రక్షణను అనుభవిస్తున్నావు. నీవు మమ్మల్ని చేర్చుకున్నావు కాబట్టి నీతిమంతులుగా తీర్చబడ్డాము. నీవు మమ్మల్ని చేర్చుకున్నావు కాబట్టి దేవుని పిల్లలుగా మేము తీర్చబడ్డామయ్యా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇక సమయంలో నాయన తండ్రి, అనారోగ్యున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో నీ బిడ్డల్ని దీవించి తృప్తిపరిచి ఆశీర్వదించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్ చేస్తున్న వారిని బిజినెస్లో మీ తోడు దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. తండ్రి దేవా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. న్యూ అడ్మిషన్ తీసుకున్న వారు, తీసుకోబోతున్న వారి కొరకు స్తోత్రంలో నాయన. దేవ, రిజల్ట్స్ వచ్చేట్టుగా నీ బిడ్డలందరికీ మంచి స్కోర్, మంచి మార్క్స్ కొరకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. నువ్వు గొప్ప దేవుడివి, గొప్ప కార్యం. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ గ్లోరీ నాయన. దేవాలయంలో రక్షకుడు నాయన తండ్రి, దేవతని ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారిని దీవించి మీ దయాకీటం ధరింపు చేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసిన స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించిన వారు పరిచయం అంతట్లో మీ తోడు దయచేయండి నాయన. దేవ, భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినాను. దేవ, భారతదేశంలో ప్రతి ఒక్కరిని మేము చేర్చుకుంటున్నామయ్యా రక్షణ కొరకు దీవించమని ప్రార్థన. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధ క్షమించము. మమ్మల్ని శోధన తెగక్కి తప్పించము. ఎందుకు రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకరుని సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.